వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. జనసేన పార్టీ నుంచి పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ దాదాపు 70,000 ఓట్ల మెజార్టీతో గెలవడం మన అందరికీ తెలిసిందే. అయితే 21 సీట్లకి 21 సాధించడం, 2 ఎంపీ సీట్లకి 2 ఎంపీ సీట్లు సాధించడం విశేషమనే చెప్పాలి. ఎక్కడా చూడనటువంటి విధంగా 100% స్ట్రైక్ రేట్తో మన ముందు నిలబడ్డారు. మరి ఈ విజయం గురించి ప్రజలు ఏం భావిస్తున్నారు? అలాగే డిప్యూటీ సీఎం అనే ఒక పదవిని, అలాగే కేంద్రం నుంచి వచ్చే ఆఫర్ని కూడా ఆయన ముందు వస్తుందన్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ రెండిట్లో ఆయన ఏది తీసుకుంటే మంచిది, ప్రజలకి ఏం జరుగుతుంది అన్న ఒపీనియన్ని మన ప్రజల ద్వారానే విందాం రండి. జనసేన పార్టీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ దాదాపు 70,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మరి దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? 21 అంత ఈజీగా అయితే రావు. అదేదో ఎన్నో 10 ఏళ్ళ కష్టం ఒక్కసారిగా ఆయన ముఖంలో మేము ఆనందం చూసాము. అండ్ అలానే ఆ రోజు వచ్చుంటే మీరు ఇక్కడ ఆయన గెలుపుతో పాటు ఈ గెలుపు కూడా చూసేవారు. ఆ సందడి, ఆయన గెలిచినా గెలవకపోయినా ఇక్కడ మాత్రం వీళ్ళు ఆయనకి ఎప్పుడు అండగానే ఉంటారు. అది ఇక్కడ ఆయన ఉద్దేశం అయితే అదే. మా ఎదురుచూపులు ఈరోజు ఫైనల్ అయింది. ఆయన గెలవడం వల్ల మాకు ఆనందంగా ఉంది. అంటే మీరు అన్నట్టు 21 స్థానాలకి 21 స్థానాలు గెలవడం, 2 ఎంపీ స్థానాలకి 2 ఎంపీ స్థానాలు గెలవడం మామూలు విషయం కాదు అని అంటున్నారు. మరి అలా ఎలా గెలవగలిగారని మీరు అనుకుంటున్నారు? అలా ఇన్ని రోజులు మనిషిని చూశారు, అవతల వాళ్ళ పాలన చూశారు, మా పాలన ఇంకో ఒక ఛాన్స్ అంటే ఇచ్చాము, చేశారు. ఇప్పుడు కూటమితో వచ్చారు కాబట్టి గెలిచారని మీరు అనుకుంటున్నారా, లేదా విడిగా వచ్చినా గెలిచేవారని మీరు చెప్తున్నారా? విడిగా వచ్చినా దేవుడు ఎక్కడున్నా దేవుడే. అంటే ఎలా చెప్పగలరు, మీరు గెలుస్తారని ఎలా చెప్పగలరు? కూటమితోనే 21 సాధించాడంటే సింగిల్గా వస్తే గెలవలేడా? అంటే వైసీపీ కూడా గట్టి పోటీ ఇచ్చిందని అంటున్నారు కాబట్టి. గట్టి పోటీ వస్తే 11 ఎలా వస్తాయి? గట్టి పోటీ ఓకే ఇచ్చాడు, 11 ఎలా వస్తాయి? అంత అన్ని చేశాడు, అమ్మఒడి ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి అవి ఇచ్చాడు, ఇవి ఇచ్చాడు, ఓకే ఫైన్, బాగుంది. మరి వాళ్ళందరూ వేయాలి కదా ఓట్లు. 21కి 21 వచ్చినాయి అంటే ఇక్కడే అర్థమవుతుందిగా సింగిల్గా వచ్చినా గెలుస్తుంది అని. సో గెలుస్తారు అని మీరు ముందే ఊహించారా? గెలిచిన ప్రతి చోట 40,000 మెజార్టీతో గెలిచారు. ఇది ఎవరు పొత్తున్నా లేకపోయినా ఆ సీట్లు కన్ఫామ్గా జనసేనవే. ఏంటంటే ఓట్లు చేయకూడదని ఒక్క కారణంతో మాత్రమే డైరెక్ట్గా పొత్తుతో వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ నాశనం అవ్వకుండా ఉండాలి, బాగుండాలి, అందరం బాగుండాలి ఒకే మాటతో కళ్యాణ్ బాబు ఆ మాట తీసుకుని వెళ్ళారు తప్ప ఎవరు ఉంటారు గెలుస్తారు అది గెలుపు కంచెం పక్కా కళ్యాణ్ బాబు ఉన్నాడు కదా. ఒకవేళ కలిసి వెళ్ళకపోయి ఉంటే ఎవరు గెలిచేవారు అనుకుంటున్నారు మీరు? కలిసి వెళ్ళకపోయినా ఖచ్చితంగా వైసీపీ అయితే నో ఛాన్స్ లేదు, లేకపోతే టీడీపీ లేకపోతే జనసేన ఓన్లీ. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం గా ఇస్తామని, అలాగే కేంద్రం నుంచి కూడా ఆఫర్ అనేది వస్తుందని మనకి వినిపిస్తుంది. మరి ఈ రెండిట్లో పవన్ కళ్యాణ్ ఏది తీసుకుంటే ప్రజలకు మంచిది అనుకుంటున్నారు, ఆయన ఏది తీసుకుంటారు మీరు భావిస్తున్నారు? ఆయన ఏది తీసుకున్నా సరే మేము ఆయనకే ఉంటాం. ఆయన డిప్యూటీ అవన్నీ, హోమ్ మినిస్టర్ అవన్నీ, కేంద్రం పదవి అవన్నీ, ఏదైనా సరే ఎనీథింగ్ మాకు ఆయన ఏం చేస్తే దాన్ని సూటికి వెళ్ళిపోవడం. మేము 10 ఏళ్ళ నుంచి అలాగే వెళ్తున్నాం, 10 ఏళ్ళ నుంచి అక్కడ అలాగే కడుతున్నాం. ప్రతి ఇదికి అక్కడ చేంజ్ అవుతూనే ఉంటది. ఓడిపోయినా అక్కడ బ్యానర్ ఉండిద్ది, గెలిచినా అక్కడ బ్యానర్ ఉండిద్ది. ఏ పదవిలో ఉన్నా ఆయన అనేది జనాలకి మంచి చేస్తారు ఖచ్చితంగా. ఉన్నా లేకపోయినా పదవిలో లేకపోయినా చాలా చేశారు. ఇది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు పదవి వచ్చింది, ఇంకెన్ని చేస్తారో ఆలోచించు. మరి ఈ 2 ఆఫర్స్ లో ఆయన ఏం తీసుకుంటారని మీరు భావిస్తున్నారు? ఏదైనా పర్లేదు, జనాలకి మంచి జరిగింది అది చాలు. ఏది జరిగినా జనాలకైతే మంచి జరుగుతుంది. అది మాకైతే డిప్యూటీ సీఎం అనిపించింది. డిప్యూటీ సీఎం అవ్వాలని అనుకుంటున్నారు. కూటమి లేకుండా గెలిచేవాడు పక్కాగా చెప్తున్నాగా. కూటమి లేకుండానే కనీసం 16 సీట్లు 15 సీట్లు 40,000 మెజార్టీతో గెలిచిన సీట్లు ఉన్నాయి. ఒక 3-4 కూటమి సపోర్ట్ ఉండడం వల్ల అదే చెప్తున్నా. కూటమికి పడి ఓట్లు మెజార్టీ సీట్లు 40,000-50,000 సీట్లు ఉన్నాయి. అంటే ఒక టీడీపీ ఒక 50,000 వేసుకున్నట్టు ఇప్పుడు మెజార్టీ అంటే లెక్కేసుకోండి. మినిమం అది అర్థం 10 సీట్లు గెలిచారు. మినిమం 3-4 సీట్లు మాత్రమే 10,000 మెజార్టీ గెలుస్తుంది. అవి కూటమితో గెలిచారు. కూటమి సపోర్ట్ లేకుండా జనసేన కూడా టీడీపీ కూడా గెలదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ కూటమి లేకుండా 2019లో ఒకసారి వచ్చారు, మళ్ళీ అదే రిపీట్ అప్పుడు మైనార్టీ ఇప్పుడు 18 సంవత్సరాలు కుర్రలు ఉన్నారు మా వాళ్ళు, వాళ్ళందరికీ ఇప్పుడు ఓటు హక్కులు వచ్చాయి. దరిదాపు ఇక్కడ ఇదివరకు పడింది ఇక్కడ ఓటింగ్ ఓన్లీ 20,000 30,000 పడింది ఓటింగ్ ఓన్లీ జనసేనకి. ఇప్పుడు వాళ్ళు దాదాపు 20,000 పెరిగారు, 25,000 ఇక 55 మెజార్టీ. ఒక 10-20,000 మనమంతా మనం కష్టపడి వచ్చినా సీటు పక్కగా 70-80,000తో జనసేన గెలిచేసినట్టే. ఓన్లీ డబ్బులు పంచకుండానే 30,000-40,000 ఓటింగ్ పడింది ఇక్కడ. రూపాయి పంచకుండా జనసేనకి ఏ కేటర్కైనా సొంతం ఎవరికి లేదు. అది వైసీపీ అవన్నీ టీడీపీ ఏడీసీ రూపాయి పంచకుండా అయితే ఎవరికి లేదు.
ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో కొట్టకపోయినా సరే ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ఖచ్చితంగా 15 సీట్లలో పోటీ చేసినా గెలిచేసిద్ది. ఆయన మాకు ఇవ్వడం తక్కువ సీట్లు ఇవ్వడం వల్ల, కూటమిలో ఉండడం వల్ల తక్కువ సీట్లు ఇచ్చారు. దానివల్ల తక్కువ సీట్లకే మేము ఇదయ్యాం. లేకపోయి ఉంటే ఇంకా ఎక్కువ కొట్టేవాళ్ళం. అసలు బీజేపీ ఉండడం వల్ల ఇంకో 3 సీట్లు తగ్గించుకున్నాం. కానీ ఒకవేళ మాకు 35 నుండి 40 సీట్లు వచ్చి ఉంటే ఖచ్చితంగా 35 సీట్ల నుండి 40 సీట్లు కొట్టేవాళ్ళం మేము. అప్పుడు ఖచ్చితంగా మా మీద డిపెండ్ అయ్యారు. ఇప్పుడు కూటమిలో భాగంగా వాళ్ళకి 165 రావడం వల్ల కేవలం వాళ్ళదే అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మాకు 21 వచ్చినా సరే కూటమిలో భాగంగా వచ్చాయని అంటున్నారు. కానీ యువతల పవన్ కళ్యాణ్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. కూటమికి 165 వచ్చినాయి. కూటమిలోకి రావడం వల్ల పవన్ కళ్యాణ్కి ఏమైనా డిసడ్వాంటేజ్ అయ్యింది అలా ఉంది అని మీరు అనుకుంటున్నారా? ఎందుకు అవుతుందండి? 21 సీట్లు పోయినసారి ఒక సీటుకే ఇదయింది. ఒకవేళ విడిగా పోటీ చేసినా సరే 15 సీట్లు అయితే ఖచ్చితంగా కొట్టేది. అది బలం మెయిన్ ఏంటంటే ఒక కాపు ఓటింగ్ చూసుకున్నా సరే ఉభయ గోదావరి జిల్లాలో 15 నుండి 18 సీట్లు కొట్టద్ది. ఇప్పుడు పాలకొల్లు ఉంది, అమలాపురం ఉంది, చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. అది జనసేన కంచుకోట లాంటివి. అవి కూడా ఇప్పుడు టీడీపీకి ఇవ్వడం జరిగింది. తనుకుంది సీట్ అనౌన్స్ చేసేసి తర్వాత కూటమిలో ఉండడం వల్ల మళ్ళీ వాళ్ళకి ఇచ్చేశారు టీడీపీకి. ఎందుకు ఇచ్చారు? ఈ సీట్లన్నీ జనసేన కొట్టాల్సినవే. ఎందుకు ఇచ్చాం? కూటమిలో భాగం అవ్వడం. ఇంకొకటి ఎన్డీఏని తీసుకురావడానికి కూడా మెయిన్ కారణం పవన్ కళ్యాణ్. ఈయన లేకపోతే పైనుండి లేకపోతే పోయినసారి జరిగినట్టే 2019లో ఎలా అయితే జరిగిందో ఇప్పుడు కూడా అలాగే 6 తర్వాత రెగ్గింగ్ జరగడం, ఇప్పుడు చాలా చోట్ల ఈవీఎంలు తీసుకెళ్ళడం చేశారు. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ ఇందులో కూటమిలో ఉండడం వల్ల ఇలాంటివి జరగకుండా ఆపారు. ఇప్పుడు భీమవరం నియోజకవర్గం చూసుకున్నారు, దగ్గర 4 ఈవీఎం బాక్సులు తీసుకొని వెళ్ళిపోయారు. కిలోమీటర్ రేంజ్లోనే వాళ్ళని పట్టుకొని మొత్తం ఇచ్చేయడం జరిగింది. అదే ఎన్డీఏ కూటమిలో లేకపోయి ఉంటే అట్లాంటి రెగ్గింగ్లు పల్నాడేంటి, రాయలసీమ ఏంటి మొత్తం అంతలకే జరిగేది. అప్పుడు ఏం చేసేవారు? మళ్ళీ వైసీపీ వచ్చేది. దీనికి మూల కారణం ఎన్డీఏ ఉందంటే కారణం పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబుకి అయినా సరే విజయం వచ్చేది కాదు. అది మాత్రం తథ్యం. 2019లో ఎక్స్పీరియన్స్ లేదన్న పవన్ కళ్యాణ్ 2024 గెలిపించుకోవడం వల్ల ఎంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇప్పుడు ఓట్ బ్యాంక్ ఉండదు కదన్నా. ఇప్పుడు ఎంతో కొంత చేయకుండా ఓట్ బ్యాంక్ రాదుగా. నువ్వు నేను చెప్తే వేసేస్తారేంటి? జనాలు వేయరు కదా, ఎంతో కొంత చూస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. వాట్ ఈజ్ వాట్ అనేది జనాల్లో ఆయన కష్టం. ఇప్పుడు ఏ రాజకీయ వ్యక్తి ఒక పదవి లేకుండా, ఒక సీటు లేకుండా, ఒక స్థానంలో కూడా గెలవకుండా నీకు 33 కోట్లు కౌలు రైతులకు ఇచ్చాడు. ఒక్క నాయకుడైనా సరే భారతదేశంలో ఒక్క నాయకుడైనా సరే ఒక పదవి ఇది లేకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టి కౌలు రైతులకు ఇచ్చినోడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడు లేడు. అది అలాగే దేవుడు కూడా అలాగే చూశాడు. ఇంతవరకు 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో గెలిచింది. ఒక నాయకుడు ఏ నాయకుడైనా సరే ఒక నాయకుడు పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచిన నాయకుడు ఎవడూ లేడు ఇంతవరకు. 100% పవన్ కళ్యాణ్కే సాధ్యం. ఆ హిస్టరీ కూడా ఇంక ఉండిపోద్ది, ఇంకెవరి వల్ల కాదు. ఇది మాత్రం చాలా బాగా ఆనందిస్తున్నాం మేము. దీనివల్ల చంద్రబాబుకి ఏమన్నా డిసడ్వాంటేజ్ ఉంది అంటే కూటమి రావడం వల్ల పవన్ కళ్యాణ్ అంటే ఇష్యూస్ రావడం? రేపు 5 సంవత్సరాల తర్వాత ఏంటంటే మళ్ళీ మేమే ప్రత్యర్థులు, ప్రతిపక్షం మేమే. జనసేన అవుతే తప్ప వైసీపీ అవ్వదు. ఎందుకంటే అపోజిషన్ పొజిషన్ రావాలన్నా సరే మినిమం 18 సీట్లు రావాలి. 18 సీట్లు ఎక్కడ వచ్చినాయి? 11 వచ్చినాయి. మాకు 21. ప్రజెంట్ ఇప్పుడు కలిసి ఉండొచ్చేమో కానీ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అయినా సరే అపోజిషన్ మేము. ఇప్పుడు 21 వచ్చింది, రేపు ఉదయం 50 వస్తాయి నెక్స్ట్ ఎలక్షన్స్. అలా అంచులుగా ఎదుగుతుంది మా పార్టీ. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది కదా, నెక్స్ట్ 15 సంవత్సరాలకు ఒకటి, 20 సంవత్సరాలకు ఒకటి. మాకు ఎమ్మటే సీఎం అయిపోవాలని లేదు. పుట్టగానే అవకాశం ఎవడో తిండు, ఒక్కొక్కసారిగా గెలుస్తాడు. 5 సంవత్సరాలు ఒక్కొక్కసారిగా వెళ్తాడు. సీఎం అవడం మేము చూస్తాం. అంటే ఇప్పుడు జనసేనలో గెలిచిన వాళ్ళు మాక్సిమం చాలా మంది టీడీపీ క్యాండిడేట్స్ ఉన్నారన్నారు. అంటే టీడీపీ నుండి జనసేన 90% యూత్ కూడా ఉన్నారు కదా, 10% పెద్దోళ్ళు ఉన్నారు. ఓకే, ఎమ్మెల్యే క్యాండిడేట్స్. మీరు వైసీపీ చూసుకున్న టీడీపీలో ఉంటారు, టీడీపీ చూసుకున్న వైసీపీలో ఉంటారు. ఎందుకంటే టోటల్ కేటగిరీ మొత్తం ఎమ్మెల్యేలు మొత్తం తిరుగుతాయి. ఎటు గట్టి మనుషులు ఉంటే అటు పెడతారు తప్ప ఇప్పుడు ఏ పార్టీ అని చూడాలి తప్ప ఆ టీడీపీ మనుషులు, ఎమ్మెల్యే, వైసీపీ మనుషులు. వైసీపీలో ఖచ్చితంగా 175 60 మెంబర్స్ దాకా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దాకా 10 మంది దాకా ఎంపీటీలే. ఏ కేటగిరీ చూసుకున్నా మీరు మన అక్కడ ప్రత్యేకంగా టీడీపీ ఎమ్మెల్యే అని చెప్పి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జనసేన టీడీపీ కూటమితో కొట్టారు గట్టిగా. అది జీవితంలో జగన్ అన్నవాడు కనబడరు. ఇది పక్క ప్రత్యర్థులు మేమే, అది కూడా పక్క. ఈ 5 ఏళ్ళు వైసీపీ అనే వాళ్ళు మా కింద బతకండి.
మీకు అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు డిప్యూటీ సీఎం దేవుడు, ఆయన ఎలా ఉన్నా పర్లేదు. అంటే పొలిటికల్ చెప్పాక డిప్యూటీ సీఎం మాకు ఎప్పుడు సీఎం, ఆయన అయినా ఎప్పుడైనా సీఎం మాకు. ఆయనకి ముఖ్యంగా ఏ పదవి ఇవ్వనవసరం లేదు. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నా కూడా రాష్ట్రానికి ఒక సీఎం ఏ విధంగా అయితే పనులు చేయగలడో ఒక ఎమ్మెల్యేగా కూడా ఆయన రాష్ట్రానికి మొత్తానికి చేయొచ్చు. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది ఏమనుకుంటారంటే ఓన్లీ పిఠాపురం ఎమ్మెల్యే వరకు మాత్రమే అనుకుంటున్నారు. ఆయన ఇప్పుడు దేశ రాజకీయాలే సాధించే స్థాయిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమనుకున్నారంటే మొట్టమొదటిగా ఆయన స్పీచ్ అసెంబ్లీలో చూద్దాం అనుకున్నాం, కానీ డైరెక్ట్గా మేమందరం ఊహించిన దానికంటే మలుపు తిప్పి డైరెక్ట్గా పార్లమెంట్లో చూసాం. మాకు ఇంతకంటే ఆనందం ఎక్కడ ఉండదు. మేమేంటంటే అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కానీ లేకుంటే వీర మహిళలు కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ పదవి వస్తుంది ఈ పదవి వస్తుంది అని ఎవరు చూడట్లా. ఆయనకు ఒక కామన్ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఆయన ఒక సీఎం చేయవలసిన పనులన్నీ కూడా ఆయన దగ్గరుండి చేయిస్తారు ఏంటి. ఇప్పుడు గత 10 రోజుల నుంచే దేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో సక్రమంగా పనులు జరుగుతున్నాయి, ఉద్యోగాలు జరుగుతున్నాయి. వలస వెళ్ళిపోయిన మన ఏంటి కుర్రాలు కానీ ఉద్యోగాలు లేక వలస వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రం వైపు చూడగలుగుతున్నారు. మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్ర ప్రజలు కూడా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూడగలుగుతుందంటే దానికి ఒకే ఒక పర్సన్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచినా గెలుస్తారా రాబోయే ఎన్నికల్లో? మీరు ఆంధ్ర రాష్ట్రంలో మీకు ఏ జిల్లా కావాలంటే ఆ జిల్లాలో మీకు ఏ నియోజకవర్గం కావాలంటే ఆ నియోజకవర్గంలో నుంచుంటారు ఆయన. అది ప్రత్యర్థులు కానీ లేదంటే ప్రతిపక్షంలో ఎవరైనా ఉన్నా కానీ ఎవరైనా అది ఊహించుకోవచ్చు. మీరు ఒకప్పుడు ఒకటి ఆలోచించండి, ఒక్క సీటు వచ్చిన వ్యక్తి 151 సీట్లు వచ్చిన వ్యక్తిని కిందకు దించాడంటే మేము మాకు తెలిసినంత వరకు ఎన్నో పరాజయాలు చూసాం, కానీ జీవితంలో ఇటువంటి పరాజయాన్ని మేము ఎప్పుడు చూడాల. అలాగే ఎన్నో విజయాలు చూసాం, కానీ ఇలాంటి విజయం మా జీవితంలో ఎప్పుడు చూడాల. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశంలో మీరు ఎక్కడ చూసినా కూడా 151 సీట్లు వచ్చిన పార్టీని ఒక సీటు వచ్చిన ఒక పార్టీ ఎమ్మెల్యే అసలు అతను పార్టీ అధ్యక్షుడు 2 చోట్ల నుంచున్నా కూడా అతను ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన వ్యక్తి 151 సీట్లు వచ్చిన అధికారంలో ఉన్న ఒక పార్టీని 11కు దించాడంటే దీనంత పరాభవం మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ కూడా లేదు. అలాగే ఎక్కడ ఒక్క సీటు వచ్చిన వ్యక్తి అది కూడా అతను కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు లాగేసుకోవడం జరిగింది. అంటే ఒక్క ఎమ్మెల్యే కూడా లేని వ్యక్తులు 21 ఎమ్మెల్యేలు నిలబెట్టి 2 పార్లమెంటు వ్యక్తులను నుంచోబెట్టి 100 స్ట్రైక్ రేటు. ఈ రోజు మీరు ఎక్కడైనా చూసుకోండి, మీరు గూగుల్లోకి నెట్టుకోండి, సెర్చ్లో చేయండి, ఎక్కడైనా చూడండి, భారతదేశంలో 100 స్ట్రైక్ రేటుతో ఈ రోజు రాజకీయాల్లో 100 స్ట్రైక్ రేటు వచ్చినటువంటి ఒకే ఒక పార్టీ అది ఒక జనసేన పార్టీయే. అది మేము అభిమానులుగా కార్యకర్తలుగా మేము ఎంతో గర్వంగా ఇది చేస్తున్నాం. ఇది ఇప్పుడే కాదు, మీరు ఈ 5 ఏళ్లలో చూడబోయేది చాలా ఉంది. ఈ 5 ఏళ్లే కాదు, వచ్చే కొన్ని సంవత్సరాల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఒక పార్టీ ఉండేది అని అనుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తారు. అలాగే ఆయన ద్వారా అవమానింపబడ్డవారు, నష్టపోయిన వారు పారిశ్రామికంగా కానీ ఆర్థికంగా కానీ చాలా రకాలుగా మన రాష్ట్రం ఒక 15 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళిపోయింది. దాన్ని అన్నిటినీ కూడా మళ్ళీ చూసుకొని ఒక్కొక్కరిని సముదాయించుకొని చేసుకొని ఒక్కొక్కరిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. కూటమిలో చంద్రబాబు గారి యొక్క అనుభవంతో వీళ్ళిద్దరూ ఒక మాట మీదకి వచ్చుకొని నిరుద్యోగులకు కానీ ఉద్యోగస్తులకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఏ విధంగా అయితే మొత్తం మన రాష్ట్రం వెనకబడిందో వాటన్నిటిని మళ్ళీ చూసుకొని ఒక తాటి మీద తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాం. ఆశించడం కాదు, ఆల్రెడీ అదే పని జరుగుతుంది. ఆల్రెడీ ఇంకా ప్రమాణ స్వీకారం జరగక ముందలే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేనకు సంబంధించినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు ఆ ఒక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సిఐల్ని ఎస్ఐల్ని తదుపరి డిఎస్పీ ఎస్పీ వాళ్ళందరినీ కలవడం జరుగుతుంది. స్థానికంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద ఆల్రెడీ పనులు మొదలడం జరుగుతుంది. ఇప్పుడు జరిగిన 5 సంవత్సరాల్లో ఎంత వెనకబడ్డామో వచ్చే 5 సంవత్సరాల్లో మనం ఎంత ముందుకు వెళ్తాం అన్న దానికే నిదర్శనం. మరి పవన్ కళ్యాణ్ తను ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారని మీరు అనుకుంటున్నారా? తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా? 100కి 100% నిలబెట్టుకుంటారండి. మేము ఏదో అభిమానులు అనో అతిశయోక్తి గురించి మాట్లాడలేదండి. 100కి 100% ఆయన ఇచ్చిన హామీలనే కాదు, ఇవ్వని బట్టి హామీలను కూడా నెరవేరుస్తారని మేము ఆయన ఖచ్చితంగా నమ్మాం. కాబట్టి ఈరోజు 21కి 21 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు ఇచ్చాం. లేకపోతే ఒకవేళ నమ్మని పక్షంలో ఎవరు మేము ఓట్లు వేయం. జగన్ని ఎంత అవిశ్వాసంతో ఉన్నారో జనాలు చెప్పడానికి 151లో 5వ నెంబర్ కొట్టేసి 11 ఇచ్చారు. అంటే మీరు ఆలోచించండి, జనాలు ఒకప్పటిలాగా
ఏ విషయం తెలియదు అనుకోవడం పొరపాటు. ఒక 10 సంవత్సరాల క్రితం ఈ సోషల్ మీడియా ఏమీ లేదు. ప్రభుత్వం ఉంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మీడియా వాళ్ళకి కొమ్ము కాసేది. వాళ్ళు చేసిన తప్పులు చూపించేది కాదు. ఒక 10 పనులు చేస్తే ఆ 10 పనులు మాత్రమే చూపించేది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారో, రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా చెప్పిన సమాచారం ఏంటంటే మనకి మీడియా లేదు, సోషల్ మీడియానే మన మీడియా, కార్యకర్తలే మన మీడియా, అభిమానులే మన మీడియా, వాళ్ళ ద్వారానే ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని మనం బయట పెట్టాలి అని చెప్పిన తర్వాత నుంచి ఈ సోషల్ మీడియా గట్రా రావడం వల్ల ఒక 10వ తరగతి వరకు చదువుకునే వ్యక్తికి కూడా రాజకీయం అంటే తెలిసేది కాదు 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న వ్యక్తికి కూడా మినిమం 50% రాజకీయం అంటే ఏంటి, ఎమ్మెల్యే అంటే ఏంటి, ఎంపీ అంటే ఏంటి, ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, వాళ్ళని ఎలా ప్రభావితం చేయాలని కనుక్కునే విధంగా మార్పు వచ్చిందంటే అది కేవలం ఒక జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఒకటి ఆలోచించండి, ఏమీ తెలియని యువకుల్లోనే ఇంత విలువైన సమాచారం కానీ వాళ్ళకి ఇంత పరిజ్ఞానం వచ్చిందంటే ఆయన ఏ స్థానం లేదు. ఒక ఎంపీ లేదు, ఒక పార్టీ అధ్యక్షుడు 10 సంవత్సరాలకు ఒక పార్టీని పెట్టాడు, ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు. కానీ పార్టీ పెట్టినా కూడా, ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా కూడా 10 సంవత్సరాలు పార్టీని నడిపించి ఇప్పుడు 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు గెలిచి ఇండియా మొత్తం, దేశం మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రం వైపు చూడగలిగేలా చేయగలిగింది ఏకైక నాయకుడు అది పవన్ కళ్యాణ్ గారే. మొన్న పార్లమెంట్ సమావేశంలోనే ఆయన మొట్టమొదటి సమావేశం 300 ఎంపీ మంది, మన ఇండియాలో 300 ఎంపీల మంది మొట్టమొదటి సమావేశం జరిగింది. పౌరుడు మన ప్రధానమంత్రి గారే పవన్ కళ్యాణ్ వ్యక్తే కాదు, ఆయన ఒక తుఫాను అని అన్నాడు. అంటే మీరు ఆలోచించుకోండి ఏ విధంగా ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది చూడండి. మీరు అన్నట్టుగా ఆయన హామీలు నెరవేరుస్తారు అని కాదు, ఒక ఆంధ్ర రాష్ట్రం గురించి మీరు ఆలోచించొద్దు. దేశ రాజకీయాన్ని సాధించే స్థాయిలో వచ్చేటువంటి 5 సంవత్సరాల్లో ఆయన విపరీతమైన అభివృద్ధి చేస్తాడు. చేసిందే కాకుండా ఇంకా ఉన్నత స్థితికి వెళ్తాడని మేము ఎంతో ఆశిస్తున్నాం. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ దాదాపు 70,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? దీని పట్ల హ్యాపీగానే ఉంది. మాకు గెలుస్తాడని మాకు ముందే తెలుసు. అసలు అంటే ముందే తెలుసు అంటే మీరు ఎలా ఊహించారు ఆయన గెలుస్తారని? ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఆయన చేసే ఇది ఉంది మాకు తెలుసు, ముందే వస్తాడని మాకు తెలుసు. ఆయన మీటింగ్లో వింటూ ఉంటాం కదా, మేము చెప్పింది చేస్తాడని మాకు తెలుసు. అంటే ఇలా 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో గెలుపొందడం, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 2 ఎంపీ స్థానాల్లో గెలుపొందడం, దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే కూటమిగా వచ్చినందుకు గెలిచారని మీరు భావిస్తున్నారా? కుటుంబంగా రాకపోయినా గెలిచేవాడు. మీరు ఎలా చెప్పగలరు గెలుస్తారని? మాకు తెలుసు, మేము ముందే ఊహించాం. 10 ఏళ్ళ నుంచి ఉన్నాడు కదా, పార్టీకి ఏం లేకపోయినా ఆయన సొంత డబ్బులతో అందరికి హెల్ప్ చేస్తున్నాడు. పార్టీలో నిలబడిన ఎలక్షన్ ఫండ్స్ అందరికి ఇస్తున్నారు. ఆయన ఎలక్షన్ ఫండ్ కాదు, ఆయన కష్టార్జితం ఆయనకి పేదలకు సాయం చేస్తున్నాడు, రైతులకు సాయం చేశాడు, మత్స్యకారులకు సాయం చేశాడు. అది అందుకని మాకు ఆయన గెలుస్తాడని ముందే తెలుసు. మరి ఆయన గెలవడం వల్ల మీకు ఆనందంగా ఉందా? బాగా ఆనందంగా ఉంది. మరి ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, డిప్యూటీ సీఎంగా తీసుకుంటున్నారని, అలాగే కేంద్రం నుంచి కూడా ఆఫర్ వస్తుందని మనకి వినిపిస్తుంది. మరి ఈ రెండిట్లో ఆయన ఏది తీసుకుంటే మంచిది, ప్రజలకు దేని ద్వారా మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? దేని ద్వారా అంటే ముందు ఇక్కడ రాష్ట్రంలోనే ఉంటేనే బాగుంటుంది. డిప్యూటీ సీఎం తీసుకుంటేనే, డిప్యూటీ సీఎం చేస్తేనే మన రాష్ట్రానికి మంచిదని మీరు భావిస్తున్నారు. జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో. దీని మీద అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు హీరో కదా, ఆయన సూపర్. ఆయన ఎక్కడున్నా గెలుస్తారు, పిఠాపురంలో ఏంటి ఎక్కడున్నా ఆయన గెలుస్తారు కదా. మరి పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ చూసాం మనం. అంటే 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 గెలిచారు, 2 ఎంపీ స్థానాలు పోటీ చేస్తే 2 గెలిచారు. మరి ఈ గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ తను ఇచ్చిన స్పీచ్ ప్రజలలో కొంచెం మంచిగా ఉంది కదా, పాజిటివ్గా ఉంది కాబట్టి తను 21కి పోటీ చేసిన 21 గెలిచారు. పొత్తు పెట్టుకుని ఉండడం వల్ల గెలిచారా, లేకపోతే తనగానే గెలుచుంటారు? అంటే కూటమి పొత్తు పెట్టుకోవడం అంటే తను కూడా ఎక్కువగా చేశారు కదా. పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి ఫేమస్ హీరో కదా. పవన్ కళ్యాణ్ గారు వ్యూహం ఇచ్చారు, వ్యూహాన్ని బట్టి ఖచ్చితంగా కూటమి గెలిచింది. మా అభిప్రాయం అంటే సోలోగా వచ్చిన గెలిచేవారా, కూటమి లేకుండా? సోలోగా వచ్చినా గెలిచేవాడండి. ఎందుకంటే ఇచ్చిన 21 సీటుకి వచ్చే కన్ఫామ్గా వచ్చేయి. దాన్ని బట్టి కూటమి, పవన్ కళ్యాణ్ గారి ఒపీనియన్ బట్టి కూటమి మాట్లాడుకున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఓట్లు చీలి అటు వైసీపీ గెలిచే అవకాశం లేదంటారా? లేదండి, ఇక్కడ కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ లేదండి, ఖచ్చితంగా కూటమి లేకపోతేనా టీడీపీ వచ్చేది. ఎందుకంటే మెజార్టీ ఇక్కడ అభివృద్ధి లేదు, అండ్ నిరుద్యోగ అభివృద్ధి చాలా లోగా ఉంది. ఇచ్చిన పథకాలు, సంక్షేమ పథకాలు ఏమి అందలేదు కొంతమందికి.
పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి వేరే నియోజకవర్గాలు ఎక్కడైనా ఆల్మోస్ట్ 100% ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారు. ఎందుకని? అంతేనండి. ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్న ప్రజల్లో మీటింగ్స్ సినిమా క్రేజ్ వల్ల పవన్ కళ్యాణ్ గెలుస్తారు. రాజకీయం పరంగా కాదు. ఎందుకంటే రాజకీయ పరంగా చాలా మంది ఉన్నారు రాజకీయ ఇచ్చిన పథకాలు అట్లా. అంటే ఇప్పుడు తన ఎమ్మెల్యే గెలిచాడు, తను చెప్పిన మాట నెరవేరుస్తారు మీరు అనుకుంటారా? ఖచ్చితంగా అండి. ఎట్లా అనిపిస్తుంది? అంటే మీకు ఇచ్చిన మాట ఇప్పటి వరకు అన్ని నెరవేర్చారు కాబట్టి. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు జగన్ పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు గెలవలేని పథకంలో కూడా ఇచ్చిన రైతులు అది దాన్ని ఏమంటారు, చనిపోయారు కదా, 300 కోట్లు పిఠాపురం ఇచ్చారు కదా. రైతుల పట్ల బాగా ఉన్నాడండి. రైతులను ఎక్కువగా ఆదరించాడు. ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళని బాగా చూసుకున్నాడు కాబట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అసలుకి పోటీ చేసిన ఎవరైనా ఓడిపోవాల్సింది. పవన్ కళ్యాణ్ గారే వస్తారు అక్కడ. ఎందుకంటే ప్రజలకి పేదవాళ్ళకి న్యాయం చేసే వాళ్ళ వైపే ఉంటారు కదా ప్రజలు. ఎప్పుడైనా సరే ఏ నాయకుడైనా పేదవాళ్ళకి న్యాయం చేయాలి ఫస్ట్. వాళ్ళ వైపే ఉంటారు ఎవరైనా సరే, ఏ ప్రజలైనా సరే. అలాంటి వాళ్ళ నాయకుల్ని ఎన్నుకునేది ప్రజలు. అంతేగాని ఏదో హామీలు ఇచ్చి నెరవేరుస్తారని కాదు. మనకు చేశారు కదా, పిఠాపురంలో ఆయన చేశాడు కాబట్టి ఆయన గెలిచారు. అది చూసుకుంటారు ముందు ప్రజలు. అంతేనండి. పవన్ కళ్యాణ్ మెయిన్ అజెండా ఏంటంటారు? అంటే వైసీపీని ఓడించడం, లేకపోతే కనుక జనాలకు సహాయం చేయడం? జనాలకు సహాయం చేయడం అండి. వైసీపీని ఓడించడం లేకపోతే వాళ్ళ మీద పోటీ పడ్డ తత్వం కాదు. జనాలకు మంచి చేద్దాం అనే అభిప్రాయంతోనే పవన్ కళ్యాణ్ గెలిచారు. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా తీసుకుంటారని అంటున్నారు. అలాగే కేంద్రం నుంచి కూడా ఆఫర్ వచ్చిందన్న టాక్ నడుస్తుంది. మరి ఏది తీసుకుంటే బెటర్ అనుకుంటున్నారు? ఆయన ఏది తీసుకుంటారు? ఆయనకి ప్రజలకి ఏది మంచి చేయాలని ఏది ఉంటుందో అదే ఎన్నుకుంటారని మా అభిప్రాయం. అంటే మీ దృష్టిలో ఏం తీసుకుంటే బెటర్ అనుకుంటున్నారు? ఇక్కడ డిప్యూటీ సీఎం గా తీసుకోవాలి లేదా కేంద్రం నుంచి ఆఫర్ ని తీసుకుంటే మంచిది అనుకుంటున్నారా? డిప్యూటీ సీఎం తీసుకుంటారేమో అనుకుంటున్నాను. అదైతేనే తీసుకుంటే మంచిదని మీ అభిప్రాయం చెప్తున్నారా? అనుకుంటున్నాం. అదే జనసేన పార్టీ నుంచి పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. దాదాపు 70,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మరి దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? దీని పట్ల అంటే పోయినసారి జగన్ గారు ఏమో అసలు గెలవరు, అసలు రానివ్వు దగ్గరికి కూడా, అంటే అసెంబ్లీ గేట్ కూడా ఎక్కనివ్వు అన్నట్టు మాట్లాడారు. అన్నీ నోరు మూపించేటట్టు ఓట్లు అన్నీ వేసి మంచిగా గెలిపించారు పవన్ కళ్యాణ్ గారిని. కాబట్టి కొంచెం హ్యాపీయే పవన్ కళ్యాణ్ గారు గెలిచినట్టుకు. కానీ జగన్కి చెప్పినట్టే జరిగింది. అసెంబ్లీ గేట్ ఎక్కనివ్వని అన్నాడు. అలాగే అసెంబ్లీ గేట్ ముందే ఇచ్చేశాడు. అంతే, పారిపోయాడు. చూశారు కదా, మరి పవన్ కళ్యాణ్ గెలుపుకి వారి అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. మరి ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఆ డిప్యూటీ సీఎం పదవా లేదా కేంద్రం నుంచి వచ్చే పదవా, ఈ రెండింటిలో ఏది తీసుకున్నా ప్రజలకు మంచి చేస్తారని వాళ్ళు చెప్తున్నారు. మరి ఆయన పరిపాలనలో ఆయన ప్రజలకు ఎంత మంచి చేయగలరు అన్నది మనం ముందు రాబోయే 5 సంవత్సరాల్లో చూడొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూ టీవీ తెలుగు. కెమెరామెన్ వంశీతో యశస్విని.